శ్రీవారి పరకామణిలో ఉద్యోగి చేతివాటం. బంగారం తస్కరించేందుకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ప్రయత్నం. మాజీ గవర్నర్ రచించిన పుస్తకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్. దక్షిణాదిపై కేంద్రం వివక్ష. డీఎంకే మంత్రి విమర్శ. నాంపల్లి కోర్టు వార్నింగ్. దగ్గుబాటి వెంకటేష్, రాణాలపై కేసు నమోదు. తిరుమల శ్రీవారి పరకామణిలో బంగారం చోరీకి బ్యాంకు ఉద్యోగి యత్నించాడు. 100 గ్రాముల బంగారం బిస్కెట్ ఎత్తుకెళ్తూ ఉండగా విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. బ్యాంకు ఉద్యోగి పెంచలయ్య వ్యర్థాలను బయటకు తరలించే ట్రాలీలో బంగారం బిస్కెట్లు ఉంచాడు. నిందితుడిని విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకుని తిరుమల 1 టౌన్ పోలీసులకు అప్పగించారు. తాజ్ కృష్ణలో మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు రచించిన ఉనికి అనే పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఒడిశా గవర్నర్ కె హరిబాబు, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి పాల్గొన్నారు. పన్నుల వాటాలో కేంద్రం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని తమిళనాడు డీఎంకే మంత్రి తంగం తెనరసు విమర్శించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో 31.5 కోట్ల జనాభా ఉంటే 27,336 కోట్లు కేటాయించిందని చెప్పారు. అది యూపీ, బీహార్, ఎంపీల్లో 44.3 కోట్ల జనాభా ఉంటే 62,024 కోట్ల రూపాయలిచ్చిందని పేర్కొన్నారు. దక్షిణాదికి 15%, ఆ 3 రాష్ట్రాలకు 40 ఇవ్వడం వివక్ష కాదా అని ప్రశ్నించారు. హైదరాబాద్ ఫిలిం నగర్లోని డెక్కన్ కిచెన్ కూల్చివేతపై సినీ నటులు వెంకటేష్, రాణా, అభిరామ్, సురేష్ బాబులపై కేసు నమోదైంది. సిటీ సివిల్ కోర్టులో ఈ అంశం పెండింగ్లో ఉండగా డెక్కన్ కిచెన్ కూల్చివేశారని లీజుకు తీసుకున్న నందకుమార్ నాంపల్లి కోర్టుకు వెళ్లారు. వారిపై కేసు నమోదు చేయాలని ఫిలిం నగర్ పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. దీంతో 448, 452, 458, 120B సెక్షన్ల కింద పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.